ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గరుడ వాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాల భైరవ ప్రచోదయాత్. హరి ఓం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రీవతు మహాసరస్వత్యై నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాళభైరవ స్వామికి ఆశీస్సుల చేత 1-2-2025 నుండి 15-2-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో రవి బుధాదిత్య రాజయోగ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతవిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, ఏ, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క కుంభరాశి జాతి. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శని సంచార స్థితి ఉండడం, 2వ స్థానంలో శుక్రుడితో కూడుకున్న రాహు ఉండడం, అదే కాకుండా అర్ధాష్టమ కుజ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీరు మంచి చేయాలనుకుంటారు, 10 మంది క్షేమాన్ని మీరు కోరుకుంటూ ఉంటారు, అందరూ బాగుండాలనుకుంటారు, కానీ అందులో మీరు ఉండాలి అనేది మీరు మర్చిపోతున్నారు. ఎందుకనగా బంధువులు, మిత్రులు, సన్నిహితులు అందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం మీ సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. వారి పని ఎప్పుడైతే అయిపోతుందో మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం, మీరు ఫోన్ చేస్తే కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం, గొప్పలకు వెళ్ళకపోవడం, ఆడంబరాలకు దూరంగా ఉండగలిగినట్లయితే ఈ సమయం ధనం 2 వృధా కాకుండా కీర్తి ప్రతిష్టలు పదిలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలా సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పెట్టుబడులు, విదేశానాలు, ఆకర్షణ కార్యక్రమాల్లో ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుంది. అలాగనే అష్టమంలో కుజుడు, ఏడాది తర్వాత రవి బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల ఖర్చులు, మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, వివాదాలకు దూరంగా ఉండగలిగినట్లయితే మీకు 90% ప్రమాదాలను నివారించవచ్చు. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు ప్రతిరోజు కాళభైరవాష్టకాన్ని వినడం, ఇంట్లో అష్టమి తిథి ఎందున పుష్పవర్ణ దీపాన్ని, నారికేల దీపాన్ని, కాళభైరవ స్వామి సౌభాగ్యమును కట్టి స్వామిని స్మరించడం వలన ఆయన మన ఇంటికి స్వాగతం పలికి మనకు ఉండబడిన అష్ట కష్టాల్ని తొలగించే శక్తి, మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ విజయం కలిగించడానికి అన్నిటినీ భగవంతుడు కలిగిస్తాడు అని చెప్పి గమనించాలి.
అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మిలిటరీ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, వారందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.